ఈరోజు మనం రామేశ్వరానికి వచ్చాము. జ్యోతిర్లింగాల్లో అతి పవిత్రమైనది ఇది ఒకటి. ఈరోజు మనం ఇక్కడ దర్శనం చేసుకొని ధనుష్కోడి, రామసేతు కూడా చూసుకుందాం. వాటితో పాటు ఇక్కడ స్థల పురాణం కూడా తెలుసుకుందాం. నిజానికి రామేశ్వరం ఒక ద్వీపం. సముద్రం మట్టానికి 10 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ చూస్తున్న పంబాన్ కాలువ ఇప్పుడు మనం ఉంటున్న భూభాగం నుండి ఈ ద్వీపాన్ని వేరు చేస్తుంది. ఇదే పంబాన్ బ్రిడ్జ్. చాలామంది పర్యాటకులకు ఈ బ్రిడ్జ్ మార్గం ద్వారా రైల్లో ప్రయాణించాలని కోరిక ఉంటుంది. ఇదే ది లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా, ధనుష్కోడి. రామేశ్వర జ్యోతిర్లింగం దర్శనం చేసుకునే ముందు ఇక్కడి ధనుష్కోడి, రామసేతు, ఈ స్థల పురాణాన్ని ఒకసారి తెలుసుకుందాం. ధనుష్కోడి బీచ్ యొక్క అందమైన దృశ్యాలు, సముద్ర గర్జనలు, ఇసుక తీరాలు ఇక్కడికి వచ్చిన వారు ఎవరిని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వవు, అంత అందంగా ఉంటాయి. తెల్లవారుజామున వచ్చే సూర్యోదయాన్ని చూడడానికి చాలామంది పర్యాటకులు ఇక్కడికి ఉదయం 5 గంటల లోపే వచ్చి చేరుకుంటారు. రామాయణ ఇతిహాసాల ప్రకారం ఇక్కడే శ్రీరాముడు సేతువును నిర్మించి లంకాధినేత అయిన రావణాసుని పరిపాలించే లంకకు చేరాడు. ప్రస్తుతం రామసేతు సముద్ర గర్భంలో మునిగి ఉంది. కనీసం కొంత దూరం బోట్లో ప్రయాణించి రామసేతు పైకి ఉన్న ప్రాంతం వద్దకు తీసుకెళ్తారేమో అని అడిగాను. కానీ నావల్ ఆఫీసర్స్ నుంచి దానికి పర్మిషన్ తీసుకోవాలి అని ఇక్కడ వాళ్ళు చెప్పారు. ఇదే గోస్ట్ సిటీ ఆఫ్ ధనుష్కోడి. 1964కి ముందు ఇక్కడ ఒక మినీ సిటీయే ఉండేది. పోస్ట్ ఆఫీస్, స్కూల్స్, చర్చ్, రైల్వే స్టేషన్స్, ఇలా ఇక్కడ చిన్నప్పటి నగరమే ఉండేది. కానీ 1964లో వచ్చిన తుఫాన్ వల్ల ఇక్కడి నగరం మొత్తం ధ్వంసమైంది. ప్రస్తుతం వాటి యొక్క శిథిలాలు మాత్రం మిగిలాయి. ఇదే రామేశ్వర ఆలయ ప్రాంతం. రామేశ్వర జ్యోతిర్లింగం భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్న 22 బావుల పుణ్యతీర్థాల్లో స్నానం ఆచరించి సముద్రంలో స్నానం చేసుకొని ఆలయానికి వెళ్తారు. అలా చేయడం వల్ల పాపాలు తొలగిపోయి పుణ్యలోకానికి వెళ్తారని భక్తుల విశ్వాసం. ఇక్కడి చరిత్ర ప్రకారం రావణుణ్ణి ఓడించిన తర్వాత శ్రీరాముడు బ్రాహ్మణుడైన రావణుణ్ణి చంపడం వల్ల కలిగే పాపం నుండి విముక్తి పొందడానికి శివుణ్ణి పూజించాలని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలో అక్కడ శివలింగం లేకపోవడంతో శ్రీరాముడి ఆజ్ఞతో హనుమంతుడు కైలాసం నుండి శివలింగాన్ని తేవడానికి పయనమయ్యాడు. అనుకున్న సమయం కంటే కొంత ఆలస్యం అవ్వడం వల్ల సీతాదేవి ఇసుకతో ఒక లింగాన్ని తయారు చేసింది. సీతా సమేతంగా శ్రీరాముల వారు భక్తితో ఆ శివలింగానికి పూజలు నిర్వహించారు. ఆ తర్వాత హనుమంతుల వారు తెచ్చిన లింగానికి కూడా పూజలు నిర్వహించి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. శ్రీరాముని పూజలకు మిక్కిలి సంతోషించిన శివుడు తానే స్వయంగా ఈ క్షేత్రంలో అంతర్ధానమయ్యాడు. శివరాత్రి అవడం చేత శ్రీరామనాథేశ్వరుణ్ణి ఇక్కడ రథంలో ఊరేగించడం మనం చూడవచ్చు. ఈ ఆలయంలో శివుడితో పాటు పార్వతి, విష్ణు, గణేశుడు మరియు విశాలాక్షిదేవి మనకు దర్శనమిస్తారు.
రామేశ్వరంలో ఉన్న శివుని దర్శనం అయిపోయింది. అతి పవిత్రమైన ఈ జ్యోతిర్లింగాన్ని ఒక్కసారైనా దర్శించాలి. మీరు ఖచ్చితంగా ఈ జ్యోతిర్లింగాన్ని దర్శిస్తారని కోరుకుంటున్నాను. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. కనీసం ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల ఇంకా మంచి వీడియోస్ చేయాలని నాకు మోటివేషన్గా ఉంటుంది. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నేను మీ వినోద్, మీరు చూస్తున్నారు వేద్ స్టోరీ లైన్.